ఇయర్స్. ఐఎమ్ ప్రౌడ్, నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. ఎన్నికల్లో గెలుపు ఓటమి పక్కన పెట్టండి, బట్ ఏదైతుందో ఈ 40 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభకు పోటీకి ఏదైతుందో అత్యధిక సార్లు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థిని కావటము అంటే ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. ఇది నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. 10 సార్లు శాసనసభకు టికెట్ వచ్చింది నాకు. ఒకసారి శాసన మండలికి పోటీ చేసిన, 3 సార్లు పార్లమెంటుకు నాకు అవకాశం వచ్చింది. కానీ ఏ పరిస్థితులలో నేను పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది, ఏ ఎన్నిక ఫలితం ఏ విధంగా వచ్చింది, నేను 94 ఎన్నికలు ఓడిన తదుపరి ఏదైతుందో అప్పుడు మిత్రుడు రమణ గారు పార్లమెంటుకి ఎంపికయ్యారు. వారు పార్లమెంటుకి ఎంపికైన తదుపరి ఇక్కడ జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్ అవుట్ ఆఫ్ 294. నాకన్నా నిజంగా నేను అంటే ఇప్పటికీ నాకు జగిత్యాలతో ఉన్న అనుబంధం ఏదైతుందో అందరు గమనిస్తూనే ఉంటారని చెప్పంటున్నాను. మొత్తం రాష్ట్రం అంతా జగిత్యాల వైపు దృష్టి కేంద్రీకరింపజేయబడే విధంగా అప్పుడు 96 ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే ఐ గాట్ 54,000 మెజారిటీ. మీకు అందరు తెలుసు, 1,00,000 ఓట్లు పోలైతే 54,000 ఓట్లు మెజారిటీ వచ్చింది అని చెప్పంటున్నా. అంటే ఇది నాపై అంటే జగిత్యాల నియోజకవర్గానికి ప్రాంతానికి సంబంధించిన ఒక బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యత అనేది ఇస్తుందో అది తెలియజేస్తుందని చెప్పంటున్నా. మిత్రుడు సరే మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి ఎప్పటికీ మెజారిటీ రాదు, నేను గెలిచిన ప్రతిసారి నాకు జగిత్యాల మెజారిటీ వచ్చింది. లెట్ మీ టేక్ ఎనీ ఎలక్షన్. 85లో ఏదైతుందో మొత్తం జగిత్యాలంతా వన్ సైడ్, కుల మతాలకు అతీతంగా నేను అప్పుడు గెలిస్తే ఏదైతుందో ప్రతిపక్ష హోదా, సాధారణంగా ఏదైతుందో అధికార పార్టీ అయితే ఏదో పని జరుగుతుంది అభివృద్ధి అనేటువంటి సంకేతాలు మాట్లాడుతుంటాం కదా. కానీ అప్పుడు గెలిస్తే ఏదైతున్నదో ప్రతిపక్ష పార్టీ హోదా. ఆయన ది పీపుల్ వాంటెడ్ మీ అంటే నా పట్ల ఏదైతే వాళ్ళకు ఉండేటువంటి ఒక విశ్వాసం, జీవన్ రెడ్డి గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, ఏ స్థాయిలో ఉన్న ఏదైతుందో మా సమస్యల పరిష్కారానికి కొరకు ప్రజా సమస్యల కొరకు ఏదైతుందో పాటుపడుతున్న ఒక విశ్వాసంతో మరి నేను ఆనాడు అంత పెద్ద మేరకు చేయడం జరిగింది అని చెప్పాలి. నేను పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ గారిపై ఇట్స్ పార్టీ డిసిషన్. మీకు అందరూ తెలుసు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత తీవ్రతరంగా ఉన్నది. కేసీఆర్ గారు ఏదైతే మంత్రి పదవికి రాజీనామా చేసి వారు ఎన్నికల్లో పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది ఏదైతుందో జాతీయ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ గారు దెన్ హీ వాజ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉద్యోగం చెప్పండి చెప్పండి. అంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు అకుంఠిత దీక్షతో దాన్ని అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విత్ మోస్ట్ కమిట్మెంట్ ఐఎమ్ టెల్లింగ్. అట్లాగే తదుపరి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాకాలని ప్రయత్నం చేయలేదు. ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాకాలని ప్రయత్నం చేయలేని చెప్పండి. ఇలా ప్రజా ప్రయోజనాలని మా ప్రయోజనాలుగా భావించినాం, ప్రజా ప్రయోజనాలు మా ప్రయోజనాలుగా భావించినాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఏదైతుందో మా ఆలోచన విధానంగా మేము భావించడం చెప్పండి. ఆనాడైనా ఈనాడైనా అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో
సభానాయకుడు బట్టి విక్రమార్క గారు, శాసన మండలిలో ఏకైక సభ్యుడు నాయకుడిగా నేను చెప్పంటున్నాను. మా స్థాయిలో ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక వైఫల్యాలను ఎత్తి చూపడం లోపల సఫలీకృత కావడం జరిగిందని చెప్పండి. మేము ఎన్నడూ కూడా వెరవడలే అని చెప్పంటున్నాం. ఎన్నడూ కూడా వెరవడలే. దాని ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. దాని ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందని చెప్పంటున్నాం. ఇవాళ ఏమైతుందో అభివృద్ధి గురించి మాట్లాడితే ఒక డబుల్ బెడ్రూమ్ తప్ప ఇంకోటి ఏది కనపడదే. అదే డబుల్ బెడ్రూమ్ ఆలోచన ఎక్కడికి ఆరంభమైంది? వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జిహెచ్ఎంసి బయట 4,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే ఒక ఆలోచన ఎవరు చేపట్టలేదు. ఓన్లీ జగిత్యాల ఏదైతే ఉందో అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో శాసనసభ్యుడిగా ఉండడమే కానీ నిరుపేద వర్గాలకు సొంత ఇంటి కళ నెరవేర్చాలనే భావన సంకల్పంతో ఏదైతుందో నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం దాదాపు 30 ఎకరం 50 ఎకరం ఉండేది. దానికి ఒక 100-20 ఎకరాలు అదనంగా భూసేకరణ చేసి 4,000 ఇళ్లు మంజూరు చేసినవి. ఆల్ 4,000 హౌసెస్ ఏదైతుందో వారికి ప్రోగ్రెస్, కొన్ని బేస్మెంట్ స్థాయి, కొన్ని లెంటర్ స్థాయి, కొన్ని రూఫ్ లెవెల్, 4,000 ఇండ్లు నిర్మాణం పురోగతిలో ఉంటే తదుపరి వచ్చిన ప్రభుత్వం ఎవరన్నా కానీ ఇట్స్ కంటిన్యూస్. ఈ 4,000 ఇండ్లు ఏదైతుందో పురోగతిలో ఇండ్లను పూర్తి చేస్తే ఈ 4,000 ఇండ్లు మీకు ఒక ఏడాది లోపల పూర్తి అవుతుండే, సంవత్సర కాలం లోపల ఇల్లు పూర్తి అవుతుండే. ఆ ఇండ్లు పూర్తయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, ఆ ఇండ్లు పూర్తవుతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో. ఓ 4 ఏళ్ళు కాలయాపన చేసి ఇంకో ఈ డబుల్ బెడ్రూమ్ కథ తెర మీద పట్టుకొచ్చింది. ఎందుకు? దీన్ని ఏదైతే సొంత ఇంటి కళ నెరవేర్చాలనే భావన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి 90 గజాలు 100 గజాలు, ఇవాళ 90 గజాలు 100 గజాలు విలువ ఏదైతుందో నీ డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ ఎంత ఉంటుందో ఈ ప్లాట్ విలువ అంతకంటే ఎక్కువ ఉంటుంది. నీ డబుల్ బెడ్రూమ్ ఇంటి విలువ ఎంత ఉంటుందో ఈ ప్లాట్ విలువ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పంటున్నాను నేను. దాన్ని అర్థాంతరంగా నిలిపివేసి వాటి తొలగించి సగానికి డబుల్ బెడ్రూమ్ కథ తెర మీద పట్టుకొచ్చి మళ్ళీ అల్టిమేట్ గా వాటి మౌలిక సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. అల్టిమేట్ గా ఏదైతుందో మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్ మౌలిక సదుపాయాలు కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీరేం మొదటిసారి ఎన్నికైన సభ్యుడివి కాదు. ఓ 10 ఏళ్ళు రాజ్యం చేసినావు నువ్వు. అప్పుడు కవిత గారు ఎంపీగా ఏదైతుందో ఎక్కడ పోయినా మా సంజయ్ అన్న, ఇంకో ఈయన మీ ఎమ్మెల్యే, మీకే ప్రత్యక్షంగా ఎక్కడికైనా పోయి ఇంకో మా సంజయ్ అన్న, జీవన్ రెడ్డి ఉంటాడు కావచ్చు ప్రోటోకాల్ ఎమ్మెల్యే, మీకైతే ఇంకో మా ప్రతినిధి సంజయ్ అన్న. నిజమాబద్ధమే అనేది? నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు అని చెప్పారంటే మరి అప్పుడేం చేసిండో చెప్పాడు. ఏమనంటే డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ కు ఆలోచన రేకెత్తించింది, తెర మీద తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పంటుంది. నేను ఉన్నమాట అంటే ఏదైతుందో జీవన్ రెడ్డి జగించాలా, నేను జైలు కాబట్టి చెప్పవని చెప్పి ఒకటి. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తుంటే అభివృద్ధి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సాధారణంగా చేపట్టగలిగే
చేపట్ట బడే అభివృద్ధి. ఇట్స్ ఎ రొటీన్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏదైతుందో ఎక్సెప్షన్, సంథింగ్ డిఫరెంట్. సాధారణంగా చేపట్టబడే అభివృద్ధి కంటే మినహా ఇతరత్వ చెప్పారు. ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది. ఇట్స్ ఏ రొటీన్. నేను ఎందుకు రొటీన్ అంటున్నాను చెప్పంటే, వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని భావించారు. ఆ 33లో జగిత్యాల ఒకటి, ఆ 33లో జగిత్యాల ఒకటి. ఇట్స్ ఎ పాలసీ, ఇట్స్ ఎ పాలసీ. ఏదో నేను మా మిత్రులు చెప్తుంది చెరువుల పూడిక అని చెప్పాను. మిషన్ కాకతీయ అనేది ఇట్స్ ఎ పాలసీ. మిషన్ కాకతీయ అనేది ఇట్స్ ఎ పాలసీ. ఇలా జేఎన్టీ కాలేజ్ ఏదైతుందో మీ కుక్కడపల్లి తదుపరి బయటకు వచ్చింది మన జగిత్యాలకే. ఫస్ట్ టైం ఇట్ కేమ్ అవుట్. కూకట్పల్లి తదుపరి ఏదైతుందో జగిత్యాలకు వచ్చింది. కొండగట్టు పవిత్ర క్షేత్రాలను నెలకొల్పినట్టయితే భవిష్యత్తులో అది విశ్వవిద్యాలయ స్థాయికి ఎదుగుతుందనే భావనతోని అక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పండి. అగ్రికల్చర్ కాలేజ్, నేను ఎన్నడూ అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయబడ్డ స్థలాన్ని నేను సేకరించని చెప్పలేదే. వీళ్ళు పులాస రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతున్నదో, చెలిగల ప్రదర్శన క్షేత్రం ఏదైతున్నదో, ధరూర్ క్యాంపు స్థలం ఏదైతుందో, ఇవన్నీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఒక్కొక్కటి ఇప్పుడు నాకు మొత్తం అది చూస్తే కానీ మా తెలిసే చెప్పట్లేదు. మా ఊరు చూపెట్టాడు ఏం చూస్తారో నాయన అని చెప్పాను నేను. ఇక ఏందా ఇప్పుడు ఏదైనా కానీ ఏదైతుందో ప్రజా జీవితంలో రాజకీయాలు ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉంటుంది, ఒక్కొక్కరు ఒక బాధ్యత ఉంటుంది. ప్రజలు ఎవరికి ఆ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ఎవరికి. మేము అభివృద్ధి కాంగ్రెస్ మాకు చేత కాదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నువ్వు 6 మాసాలు దూరంగా ఉంటే మేము అభివృద్ధి చేయలేదు జగిత్యాల. ఇవన్నీ మేము చేసి మేము సూచించినవి కాదా? ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు అభివృద్ధి అంటుంది భావించినట్టయితే దానికి ఎవరు జవాబు చెప్పలేరు. వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్పలేరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న పార్టీ. ఈ దేశ స్వాతంత్రాంతరం ఏదైతుందో దేశ సమగ్రతకు ప్రాణాలు ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఇందిరా రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఏదైతుందో నిలబడి పార్టీ పటిష్టత కూడా మేము పనిచేసుకుని చెప్పాం. ఇలా బలహీన వర్గాలే చట్టంలో ఒక చిన్న లోపం, చట్టంలో ఒక చిన్న లోపం, పంచాయతీరాజ్ యాక్ట్, మున్సిపల్ యాక్ట్, ఆ లోపాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు బలహీన వర్గాలకు ఏదైతే హక్కుగా లభించాల్సినటువంటి ఒక అధ్యక్ష స్థానం, చైర్మన్ స్థానం ఏదైతే ఉందో ఉన్నత వర్గాలకు కట్టబెట్టినది కూడా చిన్న ఓ అమ్మాయిని మానసికంగా క్షోభ గురి చేస్తే ఆమె ఉన్న పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది.
తదుపరి భర్తీ ఏదైతుందో బలహీన వర్గాలతో భర్తీ కావాలి. చట్టంలో ఏదైతుందో ఆ ఖాళీగా ఏర్పడ్డ కౌన్సిల్ స్థానం భర్తీ అయితేనేది చైర్మన్ ఎన్నిక జరపాలని ఉన్నది. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రావడంతోనే సీఎం గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే విత్ ఇన్ నో టైం ఈ గాట్ ఇట్ మాడిఫైడ్ ఎంటర్ ఎలిజిబిలిటీ పెట్టించేసామని చెప్పారు. జగిత్యాల మున్సిపల్ కానీ, జగిత్యాల మండల ప్రజా పరిషత్ కానీ చెప్పారు. బలహీన వర్గాలు లభించాల్సిన హక్కు అని చెప్పంటున్నది. ఆ హక్కులు కాలరాస్తే ఇలా మాట్లాడితే ఎట్లదైనా కష్టం కాదు. ఉన్నది మాట్లాడితే ఉలికిపడ్డం ఎందుకే, నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో నేను నిజంగానే ఏదిక సార్లు గుర్తించి అవకాశాలు కల్పించడం అంటే అది ఎంత గొప్పతనమే. ఆ పార్టీతో ఇంత అనుబంధం ఉంటే అట్లా అవకాశాలు కల్పిస్తే నిజం లెక్క పెట్టి 14 సార్లు పోటీ చేసిన దీపంతో 14 సార్లు అని చెప్పి అంటుంది. మొత్తం ఇవాళ 1983 ఇవాళ వరకు ఏది ఉందో 14 సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరికి లేదు. ఇచ్చే అవకాశం కూడా రాదు. అందులో అత్యధిక సార్లు గెలిచింది నేను, అత్యధిక సార్లు ఓడింది కూడా నేను. అత్యధిక సార్లు గెలిచింది నేనే. 5+1 6 అంటే 83 ఎమ్మెల్యే పక్కన పెట్టినా కానీ కాంగ్రెస్ దీపంతో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఓసారి ఎమ్మెల్సీ గెలిచిన. 5 సార్లు ఎమ్మెల్యే